చందమామ కథ బంగారు పంజరం. గురవయ్య శెట్టి ముసలివాడయ్యాడు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి లక్షలు కోట్లు ధనం సంపాదించిన అతడికి ఇక విశ్రాంతి తీసుకోవటం ఉత్తమం అనిపించింది. కృష్ణానది తీరాన విశాల సుందరమైన భవనం కట్టించాడు. భవనం చుట్టూ చక్కని పూలతోటలు వేయించాడు. అక్కడ వెలసిన వివిధ ఫల వృక్షాలు, తోపులు ఆ ప్రదేశం అంతటినీ నందనవనంలాగా కనిపించేటట్టుగా చేసినాయి. ఒకనాటి ఉదయం గురవయ్య శెట్టి షికారుకి వెళ్ళాడు. విరయబూసిన మామిడి చెట్ల నీడను తను మామూలుగా కూర్చునే తిన్న మీదే కూర్చున్నాడు. చల్లని గాలి, ఆనందాన్ని కొల్పే వివిధ పుష్ప వాసనలు, పక్షుల కలకలా రావాలు, అంతా ఆనందమయంగా ఉంది. గురవయ్య శెట్టి ఒక రాటకు చేరగిలబడి విరియబూసిన మామిడి చెట్ల కొమ్మల వంక చూస్తున్నాడు. సరిగా అతడు చూస్తున్న కొమ్మల మీదకి ఒక పక్షి వచ్చి వాలటం అతడికి కనపడింది. అతడు ఆశ్చర్యపడ్డాడు. ఏమంటే అది మామూలుగా కనపడుతూ ఉండే సామాన్యపు పక్షి కాదు. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులైతే ఉంటాయో అన్ని రంగులు దాని శరీరం మీద అద్దినట్లుగా మెరుస్తున్నాయి. మెడ కింద మాత్రం మెరిసిపోతున్న మేలిమి రంగు చార ఉన్నది. రెప్ప వాల్చకుండా గురవయ్య శెట్టి అలా ఆ పక్షి వంకనే చూస్తూ ఉన్నాడు. 2-3 నిమిషాలు గడిచేటప్పటికల్లా ఆ పక్షి ఎంతో మధురాతి మధురంగా గొంతెత్తి పాడనారంభించింది. కోవెల కంఠస్వరం దాని ముందు తీసికట్టుగా తోచింది. దారి తప్పిన ఏ కిన్నెర కన్య పక్షిగా మారి పాడుతున్నదా అని అనిపించింది ఆ కంఠస్వరం. పక్షి పాడడం ఆగిపోయింది. గురవయ్య శెట్టి చెవులు రెక్కించి కళ్ళు అప్పగించి అలాగే చూస్తున్నాడు. పాట ఆగడం, ఆ పక్షి సన్నని కంఠంలో నుంచి మెరుపు రవ్వలాగా జలజలా ఏవో కిందకు రాలటం అంతా ఒకేసారి జరిగింది. అతడు మరీ ఆశ్చర్యపోయాడు. తిన్న మీద నుంచి లేచి గబగబా ఆ పక్షి కూర్చున్న కొమ్మ వద్దకు నడిచాడు. అక్కడ ఆ చెట్టు కింద గుబురుగా పెరిగిన పచ్చికలో తలతలా మెరుస్తూ ఉన్న బంగారు శకలాలు అతడి కంటబడినాయి. గురవయ్య శెట్టి మితిలేని ఆనందం పొందాడు. ఆ బంగారాన్ని చేతిలోకి తీసుకొని పరీక్షించి గుట్టుగా జేబులో వేసుకున్నాడు. తలెత్తి మళ్ళీ కొమ్మ వంక చూశాడు. కానీ ఆ బంగారు పక్షి అక్కడ లేదు. మరుసటి రోజున అదే వేళకు అక్కడికి వచ్చాడు. కానీ ఆ బంగారు పక్షి రాలేదు. ఇలా 10 రోజులు గడిచిన తర్వాత హఠాత్తుగా ఆ పక్షి తిరిగి ఓనాటి ఉదయం మునుపటి వేళకే వచ్చి వాలింది, పాడింది. గురవయ్య శెట్టి తన్మయత్నంలో ఆ పాట విన్నాడు. తర్వాత ఆ బంగారు శకలాల్ని ఇదివరకులాగానే పోగు చేసుకున్నాడు. రోజులు వారాలు గడిచిపోతున్నాయి. అయినా ఆ బంగారు పక్షి మళ్ళీ రావటం జరగలేదు. గురవయ్య శెట్టికి గుబులు దిగులు పట్టుకున్నాయి. ఆ బంగారు పక్షి కంఠం నుంచి వెలువడే బంగారం మీద కన్నా అది పాడే పాట మీదనే అతడికి మమకారం ఎక్కువైంది. తన భవనంలో పనిచేసే నౌకర్లకే కాక చుట్టుపక్కల పల్లెల్లో ఉండే వాళ్ళకు కూడా ఆ పక్షిని పట్టి ఇస్తే 1000 రూపాయలు బహుమతి ఇస్తానని వాగ్దానం చేశాడు. 1000 రూపాయలంటే ఎవరికి ఆశ కలగదు? ఆ వాగ్దానం విన్న వాళ్ళందరూ పని కట్టుకొని ఆ పక్షి కోసం నానా తంటాలు పడ్డారు. ఆ తోటలే కాదు, చుట్టుపక్కల ఉన్న అడవుల్ని కూడా గాలించారు. అది పట్టుబడడం మాట అటుంచి వాళ్ళ కంటనైనా పడలేదది. మానవులకు పనిలో పట్టుదల అనేది ఉన్న పక్షమందు ఏనాటికైనా సాధించి తీరగలుగుతారు. అందుకు తోడు అతనికి తెలివితేటలు, యుక్తి, ప్రావీణ్యత ఉన్నట్టయితే ఇక చెప్పేదేమిటి? గురవయ్య శెట్టి వద్ద ఉండే తోటమాలి పట్టుదల, ప్రావీణ్యము ఈ 2 లక్షణాలు ఉన్నవాడు. ఒకనాటి ఉదయం ఉచ్చులు వడ్డి ఆ బంగారు పక్షిని చేజిక్కించుకోగలిగాడంటే ఆశ్చర్యం దేనికి? తన తోటమాలి పట్టి తెచ్చిన ఆ పిట్టను చూడగానే శెట్టి ఆనందానికి మేరలేకపోయింది. బంగారు పంజరంలో ఆ బంగారు పక్షిని పెట్టి మునుపు అది ఏ మామిడి చెట్టు కొమ్మ మీద నుంచి పాడేదో దానికే వేలాడదీయించాడు. మరునాడు తన ప్రాణమిత్రులైన 3 పెద్ద మనుషుల్ని ఆహ్వానించాడు. ఆ బంగారు పక్షి గానం విని గొంతులో నుంచి వెలువడే బంగారు శకలాల్ని చూడగలగటం గొప్ప అదృష్టంగా వారు భావించారు.
ఇప్పుడే పాడుతుందో అప్పుడే పాట పాడుతుందో అని ఆ పక్షి గొంతు నుండి వెలువడే అపూర్వ గానం కోసం వారు సూర్యోదయం నుంచి సూర్యాస్త సమయం వరకు కూర్చునున్నారు. ఆ పక్షి గొంతెత్తి పాడలేదు సరికదా, రెక్కలైన కదపలేదు. ఈ అసందర్భం శెట్టికి అర్థం కాలేదు. పంజరంలో ఉండటం కొత్త గనక బహుశా భయపడి ఉంటుందని ఆ ముగ్గురు స్నేహితులకి క్షమాపణలు చెప్పుకున్నాడు. బంగారు పంజరంలో ఉంటూ కావలసిన పండ్లు ఫలాలు చల్లని జలం వెతుక్కోకుండానే అందుబాటులో ఉండడం కన్నా ఏ పక్షికి మాత్రం మరేం సదుపాయం కావాలి అనుకున్నాడు. రేపు ఉదయం వస్తే తప్పక అమృతగానం వినగలను అనుకున్నాడు. మరునాడు సూర్యోదయంతోనే స్నేహితులు ముగ్గురిని వెంట పెట్టుకొని గురవయ్య శెట్టి పక్షి ఉన్న చోటుకి వెళ్ళాడు. ఆ రోజు కూడా మధ్యాహ్నం వరకు నలుగురు ఎంతో ఆతృతతో వేచి కూర్చున్నారు, కానీ పక్షి కంఠం కదిల్చలేదు. గురవయ్య శెట్టికి విసుగు కోపం కూడా కలిగినాయి. స్నేహితుల్లో ఒకరు అనలేక పాపం ఆ పక్షికి ఏం ఇబ్బందిగా ఉందో, ఇంతకు అసలు అది జీవించే ఉన్నదా అని అన్నారు. గురవయ్య శెట్టికి అరికాలి మంట నెత్తికెక్కింది. బంగారు పంజరంలో పెట్టాము, కావలసిన సదుపాయాలన్నీ చేశాము, అటువంటప్పుడు పక్షి మరణిస్తుందా? ఏ పక్షికైనా, బంగారు పక్షికైతే మాత్రం అంతకన్నా కావాల్సింది ఏముంటుంది అని అన్నాడు. నౌకరుల్ని పిలిచి కొమ్మకు వేలాడుతూ ఉన్న పంజరాన్ని కిందకి దింపమన్నాడు. వాడు చెట్టెక్కి పంజరాన్ని తీసుకొని వచ్చి భయంగా యజమాని ముందు పెట్టాడు. ఆత్రంతో శెట్టి అతని స్నేహితులు పంజరం చుట్టూ చేరారు, చూశారు, గుడ్లు మిటకరించారు. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఆహా అనడం తప్ప ఒక్కళ్ళ నోటు నుంచి ఒక్క మాటైనా వెలువడలేదు. అనుమానం తీరాక శెట్టి పంజరం మూత తెరిచి ఆ బంగారు పక్షిని చేతితో తాకి మరీ చూశాడు. అతడి శరీరం జలధరించింది. పాపం, ఆ బంగారు పక్షి చనిపోయి అప్పటికే 2 రోజులైపోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 మే నెల చందమామలో వచ్చింది. రచయిత జి పద్మనాభం గారు, ఖమ్మంమెట్టు నుంచి. స్వేచ్ఛ ఏ జీవికైనా కావాల్సింది ముఖ్యంగా స్వేచ్ఛ. మీరేమంటారు?